అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తలు ఏంటంటే మన ఓపీ గురువంపోలు కొత్త ఛానల్ పెట్టిన వ్యక్తి ఈరోజు ఈగో చేతిలో అరెస్ట్ అయ్యింది. సో జైలు చిప్పకూడు తిరుగుతుందో మనం చూసేద్దాం ఎలా ఉన్నాడో తను. నాయన ఓపీ గురు ఎంపోల్ నాయన స్వామి మీరేనా? ఆ ఈగో వాడు కావాలన్నా మీద కేసు పెట్టి ఇక్కడ ఇరికిచ్చింది స్వామి. ఇక్కడ ఏం బాగాలేదు, నన్ను ఇక్కడ నుంచి తప్పించుకునేలా చేయండి. తెలుసు నాయన, అందుకే నేను కాపాడదామనే వచ్చిన. సో నువ్వు ఇలా ఎస్కేప్ అవ్వాలంటే ఇక్కడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం కాబట్టి నీకు నీ జేబులో ఒక కీ ఇస్తున్నా. ఈ కీ మహిమ ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు కింద ఉన్నా నువ్వు మళ్ళా బతుకుతావు, కానీ అది ఓన్లీ 50 సార్లు మాత్రమే. దీంతో ఇలా ఈ జైలు నుంచి నువ్వు ప్రశాంతంగా ఎస్కేప్ కావచ్చు. సో నేను చెప్పిన ప్రకారం ఫాలో అవ్వు, సరేనా ఓపీ? సరే స్వామి, సరే. ఇంత మంచి అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఇప్పుడు రెచ్చిపోతాను చూడండి మీరే. హలో గైస్, చూడండి నా బతుకు, చూడండి నా బతుకు ఎట్టయిందో. నా రకమే ఇదంతా, నా ఈవాడు చేసిన పనే ఇదంతా. సో ప్రస్తుతానికి అయితే ఈ నుంచి ఎస్కేప్ అయ్యి మొత్తానికి ఇవ్వడానికి బయటకు పోయి బుద్ధి చెప్పాలి గైస్. సో ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఇక్కడ ఏదో వింటుంది. మా పోలీసు వెంట నుంచి వస్తారా రారులేండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి స్ట్రైట్ గా. ఇంకా వింటుంది. ఈడేవరా నాయన, స్టెప్లే కట్టేయలేడు. ఈడేవరా సమయమా? ఓ మన కీ ఉంది కాబట్టి మళ్ళీ బతుకుతాం. ఈయనకి కూడా దేవుడు ఏమైనా కీ ఇచ్చిన్నావా? రేపు పక్కదే మెంటల్ పడది అవే మళ్ళా పడిపోయినాం. ఇంకా పాని మనవాళ్ళు ఏంది 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 ఇంతమంది యాడికి రానండి అంతా పక్కదరం ఈడే వెళ్ళిపోండి. మీరు ఎందుకు జైల్లో ఉండాల్సిన నాతో పాటు రాకండి మీరు. నా వయసు కూడా నాలుగనే మంచాలనుకుంటా, అందుకని వీళ్ళు కూడా వచ్చాను. బట్ కొంచెం రాగరండి, వీళ్ళకి వచ్చిన తర్వాత మమ్మల్ని అయ్యానికి. ఓకే, ఇక్కడ బట్టలు ఉంది, బట్టలు నచ్చినాం. ఇంకా మళ్ళీ ఏమి మీరు మనమేమన్నా బాయ్ బాబు అనుకున్నా పెద్ద పెద్ద స్టాండ్ చేయడానికి. ఇట్ట పడిపోతుంది, మళ్ళీ పడిపోతే అయిపోతాం. మన కడకి మళ్ళీ బతికినాం. ఓకే ఓకే ఓకే, వెళ్దాం ఇంకా పైకి వాళ్ళపై కరెక్ట్ టైంకి జంప్. ఓకే, ఇంకా ఫైనల్ గా చేరేసుకున్నాం. మన ఈ దాటేసినాం అనమాట. ఇలా మనం దేవుని అడిగేసి దాటేసినాం. ఈ వింటి దూకేసి వెళ్ళిపోవాలా ఇంకా. ఓకే, ఓ పోలీస్ ఉన్నాడు గాయస్. ఈ పోలీస్ వాడు ఏం చేస్తున్నాం అని మళ్ళా బటన్ నొక్కుదాం. పైన వింటేమో ఓపెన్ స్టెప్స్ ఎక్కాను. వీడు చంపేస్తున్నాడు. ఏంది జైలా? ఏంది పోలీసు వాళ్ళు కొట్టాలని చంపకూడదు. వీళ్ళకి లాలో ఉన్న యాక్ట్ తెలియదు. మనం చెప్తే మనల్ని చంపేస్తాం, చెడిపోస్తాము. అందుకే ఇలాంటి జైల్లో ఉండకూడదు. ఈగో వాడు ఖచ్చితంగా ఇలాంటి ప్లాన్ వేసి ఇరికించిన మన జైల్లో. అర్థం మీరు గాడిదాను, అర్థం ఉంది. పాండి ఏదో కాల్ వస్తుంది, కాల్ ఇద్దామండి. కానీ జోలో ఫోన్ లేదు. ఫోన్ లేదు, బట్ కాల్ ఎట్ వచ్చింది. మన బ్రెయిన్ వాష్ అయిందేమో. ఓకే, ఇక్కడ వింటి ఓపెన్ అవుతుంది. వింటి నుంచి త్వరగా పారిపోయి పోలీసు వాళ్ళు చిక్కకూడదు గాయస్ మనమైతే. ఓకే, తొందరగా పారిపోవాలి ఇక్కడ నుంచి. వింటి దూకేసినాం. ఓకే ఇక్కడ మళ్ళీ ఒక వింటి ఉంది. ఓకే ఇదంతా మొత్తం పోలీసులు ఎట్ట తోగింది. ఇదంతా వింటి పగలగొట్టుకోవాలా. ఇక్కడ శవాలు ఉంది, శవాలు నాకు కావాలమ్మా. శవాలు కావాలమ్మా, నాకు శవాలు కావాలా. తీసుకున్నాం. పని తొందరగా తవ్వి ఆ బాత్రూంలో తోవడమైంది. అయినా చాలా సిగ్గుగా ఉంది. ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే తప్ప మనం ఏం చేయగలం. తొందరగా తవ్వేసి పోవాలి. తొందరగా పోయి ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. తొందరగా బయట తర్వాత ఇవ్వని కట్ అవుతా ఉండదు. సో ఫస్ట్ ఇక్కడ జంప్ చేయాలి. లావా జైలు కిందనే లావా ఉందంటే ఇక్కడ ఏదో చేస్తున్నా నాకు ఏ తాట ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి పారిపోయిన తర్వాత ఇక్కడికి ఇన్వెస్టిగేషన్ చేసేద్దాం ఏం జరిగింది ఇక్కడ. సో ఇంతవరకు మనం బతుకున్నామంటే మన జోలో ఉన్న మ్యాజిక్ కీ వల్లే, లేకపోతే అస్సలు బతికే వాళ్ళనే కాదు. మనం చాలాసార్లు చచ్చిపోతున్నాం. ఎట్లా అబ్బా, అయినా సరే పర్వాలేదు, బట్ మనం బతుకునే ఉంటాం. మన దానిపైన జంప్ చేయాలి. నాకైతే ఇప్పుడు అర్థమైంది దానిపైన జంప్ చేయాలని. ఓకే ఇక్కడ లేదురా. ఇప్పుడు వచ్చింది. చాలా ఖతర్నాక్ ఉన్నాయా. మన కీవలు ఇంతవరకు బతుకున్నాం. ఓకే దానిపైన జంప్ చేసి అక్కడ ఎగిపోయింది. దానిపైన జంప్ చేసి అనమాట. ఓకే ఇప్పుడు అర్థమయ్యేది. తెగ రెచ్చిపోతాను. అర్థమైందంటే మళ్ళా ఏంది స్లైడ్ అవుతాను. నాకు పిచ్చిలు అవుతాను. ఇంకా నా ఛాన్సెస్ ఎప్పుడైనా చచ్చిపోతాను. ఎలా అబ్బా
నెక్స్ట్ టైం ఏదో ఒక కేసులో వానికి చవరు విడిపోతుందో మర్చిపోయినా సరే ఈత అయితే పొరపాటు అసలు జరగనన్నదా దాని టైం చంపి సారీ మర్చిపోయినా ఇంకా మన పెళ్లి షాప్ చేసుకోవాలి ఇంకా పార్లు తీసుకుని ఇంకా షాప్ చేసేస్తున్నాం తిన్నాం జనరేషన్ ఓకే ఓకే గాయస్ ఓకే ఓకే ఇప్పుడైతే మనం వచ్చేసాం అనమాట ఓకే ఇంకా దాని నుంచి ఇక్కడికి వచ్చేసినాం ఓకే ఇంకా ఓయమ్మా లావా బాల్ ఓరే ఓకే దీని తర్వాత ఏమో లావా బాల్ వీళ్ళంతా పోలీసులు ఎంత స్కెచ్ చేసిందంటే ఇక్కడ నుంచి ఏమైనా జైలు పోయేటప్పుడు మేము పెద్ద రాడ్లు లావా బాల్ ఇవన్నీ వేసింది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోకూడదు అని ఎందుకంటే తప్పించుకుంటే బయట వాళ్ళని చంపుతారేమో అని మనం అట్లా చంపాం కాదు జస్ట్ వచ్చిన గంతో లేపేస్తాం అంతే మనం ఈ ట్రాప్స్లో ఏదో ఒక ట్రాప్లో ఖచ్చితంగా ఖైదీ ఇరుకుంటానని ఇలా ప్లాన్స్ పోలీసు ఏంటి పట్టుకుంటామన్నా ఓఎం ఇంతమంది పోలీసులు ఉన్నా కానీ మనం ఏం పీకలేరు లోపలికి రాలేదు గాయస్ ఎందుకంటే మన ఇండ్లు ఓకే చూద్దాం ఇంకా ఎన్ని ఖతర్నాక్ చేస్తాడేమో ఇంకా ఈవెంట్ ఓపెన్ అయిపోయింది అటు సైడ్ కదా మర్చిపోయినా ఓకే ఓకే ఏమా ఏంది మెట్లు ఇంకా కట్టలేదేమి ఏమి వాడేమో కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసిందా నిజంగా చేతులు ఎత్తేసినట్టున్నాడు నాకైతే ఏం అర్థం కదా వద్దా ఇంకా జాగ్రత్త ఎట్ట పడిపోతాము మనకైతే మ్యాజిక్ ఉంది కాబట్టి ఇంకా బతికే ఉన్నాం గాయస్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తానని నేను ఆశిస్తున్నా గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే మనమైతే స్టెప్స్ ఇంకా ఎక్కాల పైన ఎక్కిపోయి కావాలా దీనికంతా ఎన్ని ఎకరాలు ఉంటుంది నేను చూసినప్పుడు అయితే చిన్నగా ఉంది కానీ లోపల ఇంత పెద్ద డిగ్గింగ్ చేసింది ఇప్పుడే తెలుస్తుంది ఓకే మనైతే చాలా ఎందుకంటే ఇది అడ్డం ఉంది ఓకే 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 మళ్ళీ పైకి పోవాలబ్బా ఇన్ని ఎకరాల కింద ఉన్న గాయస్ కానీ మన విషయం అయితే కోలిపం గాయస్ అట్నే ఇంకా ఆఖరికి మనమైతే పైకి వచ్చేసినాం ఇంకా ఆ ద్వారం నుంచుకోవాలి ఇది ఎలివేటరా నిజమే ఎలివేటరా ఉంది పైకి పోతా పని మనం ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ పైకి ఎంజాయ్ చేసుకో సాంగ్ అన్నట్టు వాళ్ళన్నా ఎంతవరకు పైకి పోతుంది ఎన్ని ఫ్లోర్లు స్వామి మిషన్ గన్లు ఏమి ఉంటాయో చూద్దాం అండి షట్ గన్లు ఏం లేదు ఎనర్జీ డ్రింక్ అయితే ఉంది డ్రింక్ లేకపోతే పవర్ అర్థం లేదు మూసేసింది ఎంత స్పీడ్ వచ్చేసింది చూడండి ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు మనమైతే అలా షికారు పోయినట్టుంటుంది దీంట్లో ఇట్లే పడ్డం కూడా షికారు రకం ఉంటుంది సో ఇది ఎవరు పెట్టిండో కానీ మన దేవుడే పెట్టింటారు ఈ లెక్క ఇది దాటలేదని పోలీసులు కూడా ఇది ఆలోచిస్తారు ఈ లెక్క దాటలేదని బట్ మన దేవుడు ఆడ పవర్ పెట్టింది గాయస్ ఇంతకంటే మంచి అవకాశం ఎవరిస్తారు కదా మన దేవుడు ఇచ్చినాడు ఇంతకంటే మంచి అవకాశం చచ్చిపోతే ఎక్కి ఇచ్చినాడు ఓకే గాయస్ మనమైతే అది దాటేసినాం అనమాట చాలా సింపుల్గా దాటేసినాం మనమైతే ఎప్పుడైతే ఏంద్రా నాయన కంచె దీన్ని తీసేయాలి ఏం చేద్దాం డోర్ గాయస్ డోర్లో నిజంగానే ఓపెన్ అయిపోయింది గాయస్ ఓకే ఓకే ఇప్పుడు సడన్గా కరెంట్ పోతే వాళ్ళ పరిస్థితి ఏందో చూస్తా అంటే నవ్వొచ్చాను ఏంది కదులుతాండి భూత్ బంగ్లా ఏమైనా ఉందా ఆడేమైనా నిజంగా దయ్యం ఉన్నట్టు ఉంది బట్ దీనిపైన దానిపైన అవతలపోవాలి సో చాలా సింపుల్ చాలా సింపుల్ అన్న సారీ సింపులే కాదు సింపుల్ కాదు ఆడే బుద్ధి తక్కువ సింపుల్ అన్న నిమ్మ చచ్చిపోయినా దీనిపైన వాడు పెద్ద హీరో లెక్క ఓకే ఓకే మనం దానిపైన ఎక్కి దీనిపైన ఓకే దానిపైనకి అవతలపోవాలి సో చాలా సింపుల్ ఎస్ సింపుల్ అనుకుంటే సింపుల్ అయినా పని ఓకే ఇక్కడికైతే పెద్ద టాస్క్ అయితే వచ్చేసినాయి ఇది చాలా పెద్ద టాస్క్ అంటే పెద్ద టాస్క్ ఓకే దానిపైన ఎక్కి దీనిపైన ఎక్కి సో ఈ పైకి ఎక్కి ఓకే దానిపైన ఎక్కడం సాధ్యం కాదు ఓకే దానిపైన ఎక్కి అటు పక్కన నుంచి దూకాలి షర్ట్ ఈ ప్రాసెస్లో కింద పడతాం ఎక్కువ కింద పడుతున్నాం బట్ ట్రై ఎప్పుడైతే మనం ఎక్కువ ట్రై చేసినా అప్పుడే మనం గెలుస్తామని తెలుసుకోవాలా మనం అందుకే దేవుడు మనకి 50 ఛాన్సెస్ ఇచ్చింది ఇప్పటికీ 25 ఉంటాయిలేండి ఇంకా 25 ఉన్నాయి కానీ పర్వాలేదు ఆ 25కి ఇప్పుడు సోమ్కి 18 కూడా అంటే విడిపోతాను ఎన్నిసార్లు మనం కొంచెం విడిపోతుంది సూపర్ ఈ పైప్ మీద ఎక్కి అటుపక్క ఎక్కి పైకి వెళ్ళిపోవచ్చు ఓకే సూపర్ దీంట్లో నుంచి అట్టుకోవాలి ఓకే సింపుల్ ఇది మనం ఏదో ఆర్డ్ అనుకున్నాం ఓకే చాలా సింపుల్ చాలా జస్ట్ పక్కన వే ఉంది అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు బట్ మనం చేసిన చిన్న తప్పు కింద పడిపోయినాం షట్ ఈరోజు మన దరిద్రమైన ముహూర్తం ఏమైనా ఉందేమో బట్ ఈరోజు అయితే ఖచ్చితంగా నేను ఈ ఛానల్
అయితే కంప్లీట్ చేస్తాం. బట్ ఎన్నిసార్లు కింద ఉన్నాం గాయస్. సో గైస్ మీకు అదంతా పార్ట్ 2లో వస్తుంది. సో మీరు కూడా పార్ట్ 2 చూడాలంటే తొందరగా ఓపీ గురు ఎంపోల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి గైస్. ఎప్పుడైతే నేను పార్ట్ 2 సెండ్ చేస్తానో వితిన్ 1 minute లో మీ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ప్లీజ్ సీ ద పార్ట్ 2.